హల్లెలూయా. మొట్టమొదట సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. ఆమేన్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, నా సహోదరుడైన బిల్లి వివాహానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దలకి వందనాలు తెలుపుతూ, రెండు మూడు మాటలు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఫస్ట్ టైం పెళ్లి జరుపుతున్నాయి, ఇట్లా ఏమనుకోవద్దు. ఫర్ ఎవ్రీ టైమ్ దేర్ ఇస్. పొద్దునే మా ఒక సహోదరుడు ఉన్నాడు, జాన్సన్ గారు. ఆయన నువ్వు పెళ్లి చేసావు కదా అప్పుడు నువ్వు అంటే, నాకు సర్టిఫికేషన్ లేదు ఏం లేదు అన్నాడు ఆయన. కానీ చేశాడు ఆయన. సో దేవుడు ఇచ్చాడు ఈరోజు అవకాశం నాకు. థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. సో వివాహం అనేది అందరూ పెద్దలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నేను ఒక విధంగా చెప్తాను. వివాహం అంటే ఇది దేవుడు ఏర్పరిచిన ఒక ప్రణాళిక. స్త్రీ పురుషులు ఎప్పుడైతే జతపరచబడతారో వాళ్ళు క్రియేటర్స్ అవుతారట. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు చెప్తాడు, ఇలా చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏలండి అంట. మ్యారేజ్లో ఉన్న చాలా మర్మాలు ఉన్నాయి. మ్యారేజ్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ అంటాడు. ఇది ఒక గొప్ప మర్మము. పెళ్లి చేసుకున్న వాళ్ళకే మర్మాలు తెలుస్తాయి కదండి. తెలిసాయా లేదా మర్మాలు? దిమ్మ తిరిగిందా లేదా కొంతమందికి? కానీ తిరగాలంట అందరికీ, లేకపోతే కుదరదు. దేవుడు ఏర్పరిచాడంట అది. ఆమేన్. దేవుడు ఏర్పరిచాడంట. అంటే స్త్రీ అనేది బలహీన ఘట్టమని, ఏదో మగవాడికి బలవంతుడు అని కాదు, ఆయన కూడా బలహీనుడే. కానీ ఇద్దరికి దేవుడు అవసరం. దేవుడు లేకుండా ఏకదాటిగా సాగడం అనేది అసాధ్యం. ఏ మనిషి వల్ల కాదు. దేవుడు ఉంటేనే మనం నడవగలం. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. అందుకే దావీదు కీర్తనలో అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. మనకి దేవుడు బలము చాలా అవసరం. వి నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఆయన బలము లేకపోతే మనం ఓడిపోతాం. సో ఐ బిలీవ్, నేనేం నమ్ముతున్నా అంటే ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయమైనా ఆయన మనతో ఉన్నాడని, ఆయన అవసరమని మనము తెలుసుకొని ఉండుట చాలా అవసరం. ఆమేన్. మనకి ఆయన అవసరం. ఆయన లేకపోతే మనం ఏమి. అందుకే యేసు ప్రభువు అంటాడు, నేను లేకుండా నీవు ఏమీ చేయలేవు, ఇంపాసిబుల్. ప్రతి దానికి సామర్థ్యము కలగజేసేవాడు ఆయనే. ఈ వివాహం అనేది ఒక నిబంధన అంట. స్త్రీకి పురుషుడికి మధ్య నిబంధన. నేను నీతో ఉంటాను, నేను ఏమైనా సరే నేను నీతో ఉంటాను. కీడు జరుగుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. కానీ మనం ముందరే కీడుకైనను అంటూ ఉంటాం. కీడు ఎందుకు జరుగుతుంది మనకి? మనం దాన్ని నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అంటాడు. మనం నమ్మద్దు. నాకు దేవుడు మేలు చేస్తాడు, దేవుడి కుటుంబానికి మేలు చేస్తాడు, అంతే. హాని చెయ్యడు, హాని కలుగదు. దేవుడు ఆయన కుమారుణ్ణే ఇచ్చాడమ్మా మన కోసం. ఆయన హాని చేస్తాడా? చేయడు. ఇంకొక చిన్న విషయం, 1 యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటే మనము ఆయనని ప్రేమించితమని కాదంట, ఆయననే మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడంట. ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవరైతే ఈ ప్రేమను రుచి చూస్తారో, చూసిన వారే అంట ఒకరిని ఒకరిని ప్రేమిస్తారంట. హల్లెలూయా. అంటే ఆ యేసు ప్రేమను రుచి చూచిన కుటుంబమే ఒకరిని ఒకరు ప్రేమించగలరు అని నేను నమ్ముతాను.
భర్తను నువ్వు భార్యను ప్రేమించాలంటే ఎవరు ప్రేమిస్తాడు చెప్పండి? అవుతుందా? దేవుని ప్రేమలోనే ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ రుచి చూసిన వాడే ప్రేమిస్తాడు. స్త్రీ కూడా ఆ యేసుప్రభు ప్రేమను చూసినప్పుడే భర్తకు గౌరవం ఇస్తుంది. హల్లెలూయా! ఇది ఒక మర్మం. అందుకే యేసుప్రభు శిలువ మీద మరణించినప్పుడు అంట పక్కన పొడిచారంట కదా, పక్కన పొడిచారా లేదా? ఆ ఎముక మనకు సాదృశ్యం అంట. ఆ ఎముక ఏంటంటే దాని పాపాల కోసం కూడా వెళ్ళ చెల్లించాడట. ఆమేన్. మన కోసమే ఆయన నల్లగొట్టబడ్డాడంట, మన కోసమే అంట. అక్కడ పొడిచాడంట. మీకోసం మా కోసం వెళ్ళ చెల్లించాడు ఆయన. హల్లెలూయా! చెల్లించి అంటాడు రోమాపత్రిక 3:23-24 వచనంలో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మేమను పొందలేకపోవచ్చు. కానీ దాని తర్వాత వచనం ఎవరు తెలియదు. దాని తర్వాత వచనంలో అంటాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. ఈ కుటుంబము నీతిమంతుల కుటుంబం అంతే. ఎందుకంటే యేసు క్రీస్తు నీ సొంత రక్షకుడిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన కుటుంబం ఇది. తరతరాలుగా బిల్లీ గారి తండ్రి గారు ఆల్డ్రిన్ గారు, రెవరెండ్ డాక్టర్ ఆల్డ్రిన్ గారు, థ్యాంక్ యూ. సో హీ ఈస్ బీన్ ఇన్ ద మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో ఉన్న మనకి గొప్ప ఆధిక్యత ఏంటంటే కష్టాలు రావని కాదు, వస్తాయి. వచ్చినప్పుడు ఈ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రతి కష్టాన్ని జయించే శక్తి మనకి కలగజేస్తాడు. హల్లెలూయా! సో ఐ బిలీవ్ టుడే దట్ ఇన్ దిస్ హోలీ మ్యాట్రిమోనీ, ఇన్ దిస్ మ్యారేజ్ దేవుడు ఉన్నాడు, దేవుడే ఈ వివాహం చేయిస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను. మనల్ని ఒక సాధనంగా వాడుకుంటాడంట. ఈ దేవుడు వివాహం అన్నిట్లో ఘనమైనది అంటాడు. ఆ ఘనమైన అంటే ఆ గ్లోరీ వీరిరువురి మీదకి వస్తుందని నమ్ముచు దేవుడు వీరిరువురిని ఒకటిగా చేసి ఆయనకి మహిమ వచ్చేలా ఈ కుటుంబాన్ని దీవిస్తాడు నమ్ముచు యేసు నామములో ఈ కొద్ది మాటల్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా? ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అంటానుగా. మనని చూడగా ఎవరు లేరుగా, మనసే పాడగా అడ్డే లేదుగా. ఇద్దరికి ఒద్దిక కుదరగ ఇష్ట సఖి వద్దని బెదరక సిద్ధపడే పద్ధతి తెలియక తలంచి తపించు తతంగమడగక. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా? నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా?
ఇప్పటికో ఆప్తుడు దొరకగవ యారి వయస్సు తయారైందిగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అంటానుగా మననే చూడగా ఎవరు లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great riding pearl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great riding నువ్వే అంటూ నా ప్రాణం నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతి చోట నీ కోసం వెతుకుతుండగా కనుల్లోన నీ రూపం వెలుగుతుండగా మనసంత మల్లెల జలపాతం నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం తరుముకు వచ్చే తీయని భావం ప్రేమో ఏమో ఎలా చెప్పడం తహతహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చేయడం ఊహల్లో ఉయ్యాలుపే సంతోషం రేగేలా ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం
ఎవరెవరంటూ ఎగసిన ప్రాయం నిన్నే చూసి తలంచే క్షణం నిగనిగమంటూ నీ నయగారం హారం వేసి వరించే క్షణం స్నేహాల సంకెళ్ళి అల్లేసి కౌగిల్లో పారాణి పాదాలే పారాడే గుండెల్లో నడకే మరిచి సిలైంది కాలం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతి చోట నీ కోసం వెతుకుతుండగా కనుల్లోన నీ రూపం వెలుగుతుండగా మనసంత మల్లెల జలపాతం నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం పదే పదే పిలిచే ఈ గానం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా వీణల్లో తీగ
కోసం పూచే పువ్వులని ప్రేమ ఓ తొలి ప్రేమ నా ప్రాణం నువ్వమ్మ వేచాలి నీకే సొంతమని నువ్వంటే ఎంతో ఇష్టమని కలలెరుగని కన్నులకి కలవరమే పెంచావే మును పెరుగని సుఖమేదో మనసంతా నింపావే నీకే మది స్వాగతమంటుంది నీతోనే జీవితమంటుంది మదిలో ఒక తీయనైన చిగురాశ చిగురు తొడిగిందిలే నాలో అది ఓపలేని విరహాల జ్వాల రేపిందిలే ఎదిగే అందాలు ఒదిగి నులివెచ్చనైన సొగసొచ్చిలే మాటలతో చెప్పలేని పరువాల పోరు తెలిసొచ్చిలే అలా సాగిపోయే వసంతాలని చెలి ఆపలేవా ఇలా రమ్మని నువ్వుంటే ఆమని ఎందుకని నీ జంటే తీయని వేడుకని ప్రేమ ఓ తొలి ప్రేమ ఎదలో బాపు బొమ్మ చూశాలే నీ చిరునవ్వులని విసిరే ఆవాలు చూపు నా గుండెలైని మార్చిందిలే మనసే ఒక మధురమైన అనుభూతి కోరి ఊరించలే వయసే నిలువెల్ల కరిగి నన్ను సిగ్గు మొగ్గలిచ్చిందిలే అదిరే అందాలు చూసి అరుదైన ముద్దు కోరిందిలే అలా సాగిపోయే సరాగాలని ప్రియ ఆపతరమా వయారాలని నువ్వుంటే ఆమని ఎందుకని నీ జంటే తీయని వేడుకని ప్రేమ ఓ తొలి ప్రేమ ఎదలో బాపు బొమ్మ చూశాలే నీ చిరునవ్వులని నా కోసం పూచే పూలని కలలెరుగని కన్నులకి కలవరమే పెంచావే మును పెరుగని సుఖమేదో మనసంతా నింపావే నీకే మది స్వాగతమంటుంది నీతోనే జీవితమంటుంది అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి